గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడేస్ అవర్ టాపిక్ కోఆర్డినేషన్. ఆల్రెడీ మనం కోఆర్డినేషన్లో ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేసాం కదా చిల్డ్రన్. ఈరోజు మనం సెకండ్ పార్ట్ డిస్కస్ చేద్దాం. పాత్వేస్ ఫ్రమ్ స్టిమ్యులస్ టు రెస్పాన్స్ అన్న పారాగ్రాఫ్ నుంచి మనం చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్గా ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఇన్ ద హోల్డింగ్ స్టిక్ యాక్టివిటీ గుని మనల్ని ఒకసారి రీకాల్ చేసుకోమంటున్నాడు. ఆ రీకాల్ చేసుకున్నప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసామని చెప్తున్నాడు, కోఆర్డినేషన్ బిట్వీన్ ఐస్, ఇయర్ అండ్ ఫింగర్స్ గురించి చెప్తున్నాడు. అక్కడ మనం దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఏమి గుర్తొస్తుంది చిల్డ్రన్, మన మజిల్స్ యొక్క సపోర్ట్తో ఫింగర్స్ ఒక స్టిక్ని హోల్డ్ చేసినట్లు, ఆ హోల్డ్ చేసిన స్టిక్ని మనం డ్రాప్ చేసేటప్పుడు ఆ సౌండ్ని మన ఇయర్స్ విన్నట్లు, ఆ విన్న వెంటనే మన ఐస్ చూసి వాటిని మళ్ళీ చూడటం వల్ల మళ్ళీ ఫింగర్స్తో మనం దాన్ని హోల్డ్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది కదా. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అనేసి ఏం చెప్తున్నాడు, డిఫరెంట్ పాత్వేస్ ఆర్ టేకెన్ బై నర్వస్ టు బ్రింగ్ అబౌట్ దిస్ కోఆర్డినేషన్ యాక్టివిటీ అని చెప్తున్నాడు. అంటే ఒకదాని తర్వాత ఒకటేసారి సమన్వయంగా ఇవేం చేస్తాయి అంటున్నాడు, వేరు వేరు పద్ధతిలో అవేం చేస్తాయి అంటున్నాడు, ఈ న్యూరాన్స్ అన్నవి వాటి యొక్క యాక్టివిటీని కోఆర్డినేషన్ చేసుకుంటూ అవి వర్క్ చేస్తాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, అయితే ఇక్కడ మనకి ఏమని అర్థమైంది అని మనం చూసినట్లయితే, సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను అంటే నర్వ్ సిస్టాన్ని 3 డిఫరెంట్ కైండ్స్గా వాటిని వాళ్ళు డివైడ్ చేసినట్లుగా కనిపిస్తుంది. అదే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు, ఆన్ ద బేసిస్ ఆఫ్ pathways followed, nerves are classified mainly into 3 different types. They are as follow. అవేంటో మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఫస్ట్ వచ్చేసేసి ఎఫరెంట్ నర్వస్ ఆర్ సెన్సరీ నర్వస్ అని చెప్తున్నాడు. ఎఫరెంట్ అన్న సెన్సరీ అన్న ఏంటి చిల్డ్రన్, అవి జ్ఞానానికి సంబంధించినవి అనమాట. ఓకే, ఆ మెసేజ్ని జ్ఞానానికి సంబంధించి అంటే జ్ఞానము అన్నామంటే అది ఎక్కడ చిల్డ్రన్, మనం వచ్చేసేసి మనం బ్రెయిన్ అనే చెప్పుకుంటాం కదా. కాబట్టి అంటే బ్రెయిన్కి సంబంధించినవి ఆ మెసేజ్ని అవి ఎక్కడికి తీసుకొని వెళ్తాయి అని మనం చూసినట్లయితే, మన బాడీ పార్ట్లో ఎక్కడైనా కానీ జరిగే వాటిని అవి పాత్వే అని చెప్తున్నాం కదా. అవి ఎక్కడికి తీసుకెళ్తాయి ఫస్ట్ మెసేజ్ని అని అంటే బ్రెయిన్కి తీసుకెళ్తాయి అని అర్థం అనమాట. దాన్ని ఏమని చెప్తున్నాడో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ద నర్వ్స్ విచ్ క్యారీ మెసేజెస్ టువర్డ్స్ ద సెంట్రల్ నర్వ్స్ సిస్టమ్, మనకి బ్రాకెట్లో స్పైనల్ కార్డ్ ఆర్ బ్రెయిన్, ఫ్రమ్ నర్వస్ ఎండింగ్ ఆన్ ద మజిల్స్ ఆఫ్ డిఫరెంట్ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ కాల్డ్ ఎఫరెంట్ ఆర్ సెన్సరీ నర్వస్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. అంటే మనకు అర్థమైంది ఏంటి, ఇక్కడ మనం చూసినట్లయితే అసలుకి సెన్స్ నర్వస్ అన్నవి దేని నుంచి వచ్చాయి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, మనం చిన్న క్లాస్లో నేర్చుకునే ఉంటారు. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్, ఇవి 5 ఏంటి సెన్స్ ఆర్గాన్స్ అని చెప్పుకుంటాం. అంటే బయట సరౌండింగ్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చిల్డ్రన్, చేంజింగ్ ద సరౌండింగ్స్ అని, అంటే బయట సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంది అన్నవి ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనం చెప్పగలుగుతాం కదా. కాబట్టి ఈ సెన్స్ ఆర్గాన్స్ని ఏవైతే కలిగి ఉంటాయో ఆ నర్వసే మనకు వచ్చేసేసి ఏం చెప్తున్నాడు, సెన్స్ నర్వస్ సిస్టమ్గా మనకి చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఈ కంటి నుండి వెళ్ళే నర్వసే కానీ, ఇయర్స్ నుంచి వెళ్ళే నర్వసే కానీ, నోస్ నుంచి వెళ్ళే నర్వసే కానీ, టంగ్ నుంచి వెళ్ళే నర్వసే కానీ, స్కిన్ నుంచి వెళ్ళే నర్వసే కానీ కదా. ఇక అదే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, కంపోజ్డ్ బై ద సెన్స్ ఆర్గాన్స్ నర్వస్. ఈ సెన్స్ నర్వస్ని బట్టి ఇవన్నీ కూడా చూస్తాయి కాబట్టి అవి మెసేజ్ని ఎక్కడికి క్యారీ చేస్తాయని చెప్తున్నాడు, స్పైనల్ కార్డ్ ఆర్ బ్రెయిన్కి. అంటే ఇక్కడ ఇదనమాట చిల్డ్రన్, అంటే ఇక్కడ ఆర్గాన్స్ మనకి ఉంటే ఇక్కడ అదే మనకి చెప్తున్నాడు, ఎండింగ్ ఆన్ ద మజిల్స్ ఆఫ్ డిఫరెంట్ సెన్స్ ఆర్గాన్స్ అని చెప్తున్నాడు కదా. అలా సెన్స్ ఆర్గాన్స్ నుంచి డిఫరెంట్గా ఉన్నది, అది నోసే కానీ, ఇయరే కానీ, టంగే కానీ, స్కిన్నే కానీ. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడికి క్యారీ చేస్తాయి అంటున్నారు మెసేజ్, డైరెక్ట్గా అవి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తీసుకెళ్తాయి. ఈ పార్ట్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనమాట. అయితే చిల్డ్రన్ ఇది సెన్స్ నర్వస్ సిస్టమే అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని మనం చూసినట్లయితే, ఇక్కడ మనకి బల్బ్ లాగా కనిపిస్తుంది కదా చిల్డ్రన్, దీన్ని బట్టి మనం చూసిన బట్టి అది సెన్సరీ నర్వస్ సిస్టమ్గా మనం దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ బి మనం చూస్తున్నట్లయితే ఎఫరెంట్ నర్వస్ ఆర్ మోటార్ నర్వస్ అని చెప్తున్నాడు.
చిల్డ్రన్ మోటార్ నర్వస్ అంటే ఏం లేదు చిల్డ్రన్, అది మెసేజ్ ఆల్రెడీ మనం సెన్సరీ నర్వస్లో మనం చూసినట్లయితే సెన్స్ ఆర్గాన్స్ నుంచి స్టార్ట్ అయిన ఇన్ఫర్మేషన్ని మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తీసుకెళ్తుందని చెప్పుకున్నాం కదా. అయితే అక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి ఈ మెసేజ్ రెస్పాన్స్ ఎక్కడికి వెళ్తుందని చెప్తున్నాడు, ఎఫెక్టర్ మజిల్స్ ఆర్ కాల్డ్ ద ఎఫరెంట్ ఆర్ మోటార్ నర్వస్. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలో అక్కడికి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి మెసేజ్ అన్నది బాడీ పార్ట్స్ షెల్ దట్ క్యారీ అవుట్ ద రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ని తీసుకెళ్తాయని చెప్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు చిల్డ్రన్, అక్కడ మన చర్మం మీద ఎక్కడన్నా కానీ ఒక దోమ కానీ లేకపోతే ఈగ కానీ వాలిందనుకో, అప్పుడు అది సెన్స్ ఆర్గాన్. మన ఐస్ చూసిందనుకో, మన ఐ చూసిన ఎమ్మటనే తర్వాత మన స్కిన్ ఫీల్ చేసిన ఎమ్మటనే ఆ మెసేజ్ అన్నది బ్రెయిన్కే వెళ్ళిపోతుంది. బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్ నుంచి ఇప్పుడు ఆ బాడీ పార్ట్ దగ్గరికి ఆ మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అప్పుడు చెప్తుంది అనమాట, అక్కడ ఉన్నది దాన్ని కొట్టమనో లేకపోతే చంపేయమనో, మన రైట్ హ్యాండ్ మీద దోమ ఉంటే లెఫ్ట్ హ్యాండ్కి చెప్తుంది అనమాట. దాన్ని మనం ఏమని చెప్పుకుంటున్నాం, రెస్పాన్స్ ఎఫెక్ట్ మజిల్ అనేసి చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, దీన్నే మోటార్ నర్వస్ అంటే యాక్షన్ అనమాట, యాక్షన్ జరుగుతుంది అనమాట, అక్కడికి మెసేజ్ని పంపించటం అనమాట. ఓకే చిల్డ్రన్, థర్డ్ క్లాసిఫికేషన్గా మనం చూసినట్లయితే అసోసియేషన్ నర్వస్ అని గురించి చెప్తున్నాడు. ఆ నర్వస్ గురించి మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ కూడా మనకి ఇచ్చాడు. మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక సైక్లింగ్ లాగా కనిపిస్తుంది కదా, అది మనం చూద్దాం. ఫస్ట్గా ఇది చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, సెన్స్ ఆర్గాన్స్ అని చెప్తున్నాడు. సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం మనం చూసినట్లయితే, ఇయర్స్, ఐస్, నోస్, టంగ్, తర్వాత స్కిన్, ఇవే కదా 5 సెన్స్ ఆర్గాన్స్ మనం చెప్పుకున్నాం కదా. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ని ఎక్కడికి ఇవి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి బ్రెయిన్కి తర్వాత స్పైనల్ కార్డ్కి అవి పంపిస్తాయి. ఓకే, అయితే ఇవి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే పంపిస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఎఫరెంటల్ నర్వస్ దగ్గరికి వచ్చే సెల్కి అవి ఆ ఇన్ఫర్మేషన్కి రియాక్షన్గా రెస్పాండ్ అవుతూ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పంపిస్తాయంటే ఈ మజిల్స్కి పంపిస్తాయి. మజిల్స్ అంటే ఏంటి చిల్డ్రన్, మనం చూసినట్లయితే ఎక్కడైతే రెస్పాన్సిబుల్ అవ్వాలో ఆ పార్ట్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, హ్యాండ్స్ మీదే కానీ లెగ్స్ కానీ మనం వాటిని మూవ్ చేయటం కోసం అనేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి పాస్ అవుతుంది అనమాట. అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాగే చిల్డ్రన్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్గా మనకి ఎగ్జామ్స్లో ఎఫరెంటెడ్ నర్వస్ తర్వాత వచ్చేసి ఎఫరెంటెడ్ నర్వస్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని కూడా మనల్ని అడుగుతాడు. మనం ఇలాగే సెన్స్ ఆర్గాన్స్ దగ్గర నుంచి బ్రెయిన్కి వెళ్తాం, అలాగే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎఫరెంటల్ నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి మజిల్స్కి అంటే మన హ్యాండ్స్కి లెగ్స్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వటం అన్నది చెప్పాలి. అంటే ఇదేమవుతుంది అని అంటే సెన్స్ ఆర్గాన్స్ దగ్గర ఉన్నదేమో ఇన్కమింగ్ నర్వస్, అవన్నీ లోపల నుంచి జరిగేవి. అలాగే మనం చూసినట్లయితే ఇంకొక ఎఫరెంటల్ నర్వస్ దగ్గరకు వచ్చేసేసరికి ఏమవుతుంది, అది అవుట్ గోయింగ్ నర్వస్ కదా, కాబట్టి అంటే అది మనకి బయట కనిపించేది అనేసి అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం లోపల జరుగుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లోపల నుంచి బయట రియాక్షన్ అన్నది కనిపిస్తుంది అనమాట. అదే మనం దీనికి డిఫరెన్స్గా రాసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, అయితే ఇలాగ జరిగే ప్రాసెస్ మొత్తాన్ని కలిపి మనం ఏమని చెప్పుకుంటున్నాము అంటే అసోసియేషన్ నర్వస్ అనేసి చెప్పుకుంటున్నాం. అయితే చిల్డ్రన్ ఇలా ఈ అసోసియేషన్ నర్వస్లో ఏం జరుగుతుంది అని అంటే ఈ ఎఫరెంటల్ నర్వ్స్ తర్వాత వచ్చేసి ఎఫరెంటల్ నర్వ్స్ ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ జరిగినట్లుగా మజిల్స్ దాకా రెస్పాండ్ అయినట్లుగా మనకి చూస్తున్నాం. దాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే యాక్టివిటీ 1ని మనం ఒకసారి రీకాల్ చేసుకున్నట్లయితే ఆ స్కేల్ని మనం డ్రాప్ చేసినప్పుడు అది మన కంట్రోల్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా. అయితే రెస్పాన్స్ అన్నది కంట్రోల్గా ఉంటే దాన్ని ఏమని చెప్తున్నాడు అంటే వాలంటరీ అనేసి చెప్తున్నాడు కదా. అయితే అదే ఒకవేళ అది ఆ రెస్పాన్స్ మన కంట్రోల్లో లేకపోతే దాన్ని ఏమని చెప్తున్నాడు అంటే ఇన్వాలంటరీ మజిల్స్ వల్ల జరుగుతుంది అని అంటున్నాడు. చిల్డ్రన్, దాన్ని మనకి 9th క్లాస్ స్టడీస్లో మనం చదువుకున్నామని చెప్తున్నాడు. చిల్డ్రన్, వాలంటరీ మజిల్స్ తర్వాత ఇన్వాలంటరీ మజిల్స్, అలాగా మనం 9th క్లాస్లో మనం చూసినట్లయితే మజిల్స్ వచ్చేసి 3 టైప్స్ అని చెప్తాడు. ఆ 3 టైప్స్లో ఫస్ట్ వచ్చేసి వాలంటరీ, తర్వాత వచ్చేసి ఇన్వాలంటరీ, తర్వాత
చూసినట్లయితే కార్డియాక్ మజిల్స్ అని చెప్తాడు, అంటే హార్ట్ నుంచి వెళ్ళే మజిల్స్ కదా. ఇలాగా వీటి నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది, అలాగే ఎలాగా జరుగుతుంది అన్నది మనకు చెప్తాడు కదా. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే ఒక యాక్టివిటీ చెప్తున్నాడు. ఆ యాక్టివిటీలో ఒకవేళ రెస్పాన్స్ అవ్వకపోతే, ఇన్వాలంటరీగా ఉంటే, మన కంట్రోల్లో లేకుండా రెస్పాన్స్ అన్నది జరిగితే దాన్ని ఏమని చెప్తున్నాడు అంటే రిఫ్లెక్షన్ అని చెప్తున్నాడు అనమాట. అయితే ఆ రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది, అది మన కంట్రోల్లో లేకుండా ఎలాంటి రెస్పాండ్ అవుతుంది అన్నది మనం ఈ థర్డ్ యాక్టివిటీలో చూద్దాం. ఓకే, నీ జాక్ రిఫ్లెక్షన్. ఈ చిల్డ్రన్ నీ జాక్ రిఫ్లెక్షన్లో క్రాస్ ద లెగ్స్ అంటున్నాడు. అంటే మనకి పిక్చర్లో క్రాస్గా లేవు లెగ్స్, కానీ క్రాస్ ద లెగ్స్ని క్రాస్గా పెట్టమన్నాడు. అంటే ఈ లెఫ్ట్ లెగ్ మీదకి రైట్ లెగ్ పెట్టేస్తే క్రాస్గా కనిపిస్తుంది కదా. అలా పెట్టిన తర్వాత ఏం చేయమంటున్నాడు అంటే మన రైట్ హ్యాండ్తో ఈ రైట్ లెగ్ని పట్టుకోమంటున్నాడు గట్టిగా. అలా పట్టుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే రబ్బర్ హ్యామర్తో ఇక్కడ ఉంది కదా నీ క్యాప్ అంటున్నాడు కదా, అంటే ఇక్కడ ఈ కింద భాగంలో ఈ నీ క్యాప్ కింద దాన్ని ఏం చేయమంటున్నాడు, ఒకసారి దాన్ని చిన్నగా కొట్టమంటున్నాడు. కొడితే ఏమవుతుంది అంటున్నాడు, మనం ఆల్రెడీ దాన్ని హోల్డ్ చేసాం మన లెగ్ని, రైట్ లెగ్ని, అయినా కానీ అది మన రెస్పాన్స్ అన్నది లేకుండా ఆ కొట్టడం వల్ల ఏమవుతుంది అంటున్నాడు, ఇన్వాలంటరీగా రెస్పాన్స్ అన్నది జరుగుతుంది. అంటే మన లెగ్ అన్నది ఆ టై మజిల్స్ దగ్గర అది చేంజెస్ అన్నవి కనిపిస్తాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇలా చేంజెస్ అన్నవి కనిపించటాన్ని ఏమని చెప్తున్నాడు అంటే రిఫ్లెక్షన్ యాక్షన్స్ అని అంటున్నాడు అనమాట. ఓకే, అంటే చిల్డ్రన్ ఏం లేదు చిల్డ్రన్, మనకు ఆల్రెడీ మనం ఫస్ట్ యాక్టివిటీలో మనం చూసినట్లయితే మనం స్కేల్ని హోల్డ్ చేసే యాక్టివిటీ ఉంది కదా, అందులో ఏంటి మొత్తం కూడా మన కంట్రోల్లోనే ఉంది. కాబట్టి మన కంట్రోల్లో ఉంటేనేమో అది వాలంటరీ అన్నాడు. ఇక్కడ వచ్చేసేసి మనము హోల్డ్ చేసి మన కంట్రోల్లోనే ఉంచాలనుకున్నా కానీ హ్యాంబర్తో రబ్బర్ హ్యాంబర్తో కొట్టినప్పుడు ఏమవుతుంది, అది మన కంట్రోల్లో లేకుండా జరుగుతుంది. కాబట్టి ఆ యాక్షన్ అన్నది దాన్ని ఏమంటున్నాడు అని అంటే ఇన్వాలంటరీగా జరుగుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే ఏమని అర్థమైంది మనకి మనం చూసినట్లయితే చిల్డ్రన్, సచ్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ ద బాడీ ఆర్ క్యారింగ్ వితౌట్ ఇన్ అవర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ అవర్ నాలెడ్జ్. మన నాలెడ్జ్కి సంబంధం లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ అన్నది లేకుండా కూడా చాలా వరకు మన బాడీలో ఇలాంటివి ఇన్వాలంటరీ యాక్షన్స్ కూడా జరుగుతాయని మనకు అర్థమన్నాయి. దానికే మనకి ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి కిక్ ఏ ఫుట్బాల్ అని చెప్తున్నాడు. ఈ ఫుట్బాల్ని కిక్ చేయటం అన్నది ఏంటి అని మనం చూసినట్లయితే ఏ వాలంటరీ యాక్షన్, అది మన కంట్రోల్లోనే మనం చేస్తాం కదా. దీస్ యాక్షన్స్ ఆర్ విత్ ఇన్ అండ్ అవర్ కంట్రోల్ కదా అనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు చిల్డ్రన్, డూ యూ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ గో అబౌట్ ఇన్ యాన్ ఇన్వాలంటరీ మేనర్, వై నాట్ అని అడుగుతున్నాడు. మనం చూసినట్లు చిల్డ్రన్, మోస్ట్ ఆఫ్ అవర్ బాడీ ఫంక్షన్స్ ఆర్ డన్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. మన నాలెడ్జ్ మన కంట్రోల్లో లేకుండానే చాలా వరకు ఇన్వాలంటరీగానే యాక్షన్స్ అన్నవి జరుగుతాయి. ఎందుకు అలా జరుగుతాయి, జరుగుతాయి అని మనం చూసినట్లయితే అవి ఇన్నర్ బాడీలో, మన బాడీ లోపల జరిగాయి అన్నమాట. ఎందుకు అని మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీటింగ్. మన హార్ట్ అన్నది నువ్వు ఇన్నిసార్లు కొట్టుకో, నా హార్ట్ ఇన్నిసార్లు హార్ట్ బీట్ ఉండాలి అనేసి మనం ఏం చెప్పాం, అదంతటా అది ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది కదా. అలాగే మనం చూసినట్లయితే రెస్పిరేటరీ సిస్టమ్, మన శ్వాసకోశాలు అని చెప్పుకుంటాం కదా, అవి కూడా. అలాగే మనం చూసినట్లయితే మన డైజెషన్ సిస్టమ్, నేను ఇప్పుడు తిన్నాను తొందరగా డైజెషన్ అయిపోవని మనం ఏం చెప్పాం, అదంతటా అది జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమని చెప్పుకుంటున్నాము, ఇలాగా వాటంతటా అవి మన నాలెడ్జ్ లేకుండా, మన కంట్రోల్లో లేకుండా జరిగే వాటిని అన్నింటినీ కూడా ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేసి చెప్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి, ఇన్వాలంటరీ యాక్షన్స్ విచ్ ఆర్ క్యారీడ్ బై అవర్ బాడీ, మన బాడీలో జరుగుతాయి. ఓకే చిల్డ్రన్, దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, పింక్ కలర్లో మనకి ఇక్కడ ఒక కనిపిస్తుంది కదా, ఇది మనం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, డూ యూ నో అని చెప్తున్నాడు. ఏంటి అని మనం చూసినట్టు చిల్డ్రన్, ఈ నీ జాక్ రిలాక్సేషన్ అన్నది ఎప్పటి నుంచి కనిపెట్టారు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకేం చెప్తున్నాడు, ఫస్ట్ నోటీస్డ్ ఇన్
1875 ఒక డాక్టర్ 1875లో ఈ నీ జాక్స్ రిలాక్సేషన్ అన్నది కూడా జరుగుతాయి అనేసి చెప్తున్నాడు. అంటే ఏంటి చిల్డ్రన్, మా రిస్ట్ దగ్గర కానీ, తర్వాత వచ్చేసి మన నీ దగ్గర కానీ ఇలాగా ఇవి రిలాక్సేషన్ అనేవి కూడా జరుగుతాయి అనేసి అనమాట. చిల్డ్రన్ ఏం లేదు చిల్డ్రన్, ఆల్రెడీ మనము మన ప్రీవియస్ క్లాస్లో మన హ్యూమన్ బాడీలోనే కానీ వాటిలో మనం ఏమని తెలుసుకున్నాము, 100 బిలియన్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. ఈ 100 బిలియన్స్ ఆఫ్ నర్వ్స్లో 86% దాకా నర్వ్స్ అన్నీ కూడా బ్రెయిన్లోనే ఉంటాయి అన్నమాట. అయితే 14% నర్వ్స్ మాత్రమే మన బాడీలో కూడా కవర్ అయి ఉంటాయి అనేసి వాళ్ళు తెలుసుకున్నారు. ఓకే, దాన్ని బట్టే ఇక్కడ ఏం చేశారు అని అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, అన్ని నర్వస్ కూడా రిలాక్సేషన్ అవుతాయా, ఇన్వాల్వ్ ఉంటాయా లేదా అని తెలుసుకోవటం కోసం అనేసి వాళ్ళు ఒక మంకీని తీసుకున్నారు అంటున్నారు. ఆ మంకీకి ఏం చేశారు, అనెస్థీషియాని ఇచ్చారు. అనెస్థీషియా ఇచ్చిన తర్వాత స్పైనల్ నర్వ్స్ సప్లయింగ్ ద లింబ్ వర్ కట్. ఆ స్పైనల్ నర్వ్ నుంచి వెళ్ళే లింబ్ ఏదైతే ఉంటుందో అది ఈ నీ జాక్లో ఉన్న చోటని ఏం చేశారంట, వెళ్ళే రూట్ నుంచి వెళ్ళేదాన్ని కట్ చేశారంట. కట్ చేసినప్పుడు ఏమైంది అంటున్నాడు, ఎటువంటి రియాక్షన్ అన్నది వాళ్ళకి కనిపించలేదు. ఓకే, అయితే ఎప్పుడైతే అనెస్థీషియన్ ఇచ్చి వాళ్ళు ఈ లింబుని కట్ చేయక ముందు ఆ నర్వ్ ఏం చేసింది, రియాక్షన్ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే కట్ చేశారో ఆ తర్వాత అది రియాక్షన్ ఇవ్వలేదు. దీన్ని బట్టి వాళ్ళకి ఏం అర్థమైంది, క్లియర్లీ ఏ నర్వ్ పాత్వే వాజ్ ఇన్వాల్వ్డ్. కాబట్టి ఇలాగా ఈ నర్వ్స్ అన్నాయి బాడీ మొత్తం కూడా అవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేసి అన్నది వాళ్ళు నోటీస్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే, ఈ పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇన్వాలంటరీ పాత్వే గురించి, తర్వాత వచ్చేసి వాలంటరీ పాత్వేస్ గురించి మనం చెప్తున్నాడు. ఇక్కడ అసలుకి ఇన్వాలంటరీ పాత్వే వచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే, డ్యూరింగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ ఇన్వాలంటరీ అండ్ హ్యావ్ టు బీ క్యారీడ్ అవుట్ ఇన్ వెరీ షార్ట్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ అని చెప్తున్నాడు. చాలా తక్కువ టైమింగ్లో జరిగే వాటిలో ఏమవుతుంది అని చెప్తున్నాడు, ద పాత్వేస్ దట్ నర్వ్స్ ఫాలో ఈజ్ ఏ షార్ట్ వన్స్. అవి చాలా తక్కువ దానికి పాత్వే ఎలా ఉంటాయి అంటున్నాడు, చాలా చిన్నగా ఉంటాయి. అవి వెళ్ళే నర్వ్స్ వెళ్ళే మార్గం చాలా చిన్నగా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి అది అలా చిన్నగా ఉండటం వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాడు, డస్ నాట్ గో అప్ టు ద బ్రెయిన్. అది బ్రెయిన్ దాకా వాటిని ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ సమాచారాన్ని బ్రెయిన్ దాకా తీసుకెళ్ళలేవు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే ఈ బ్రెయిన్ దాకా నర్వ్స్ యాక్షన్ని తీసుకెళ్ళేవి లేకపోతే సమాచారాన్ని తీసుకెళ్ళేవి ఏంటి అని మనం చూసినట్లయితే వాలంటరీ పాత్వేలో మాత్రం అలా జరుగుతుందని చెప్తున్నాడు. ఎందుకు వాలంటరీ పాత్వేలో జరుగుతుంది అని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, యూజువలీ లాంగ్ పాసింగ్ త్రూ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్కి వెళ్ళే ఈ నర్వ్ సిస్టమ్ అంతా కూడా చాలా లాంగ్గా పెద్దదిగా ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే ఇన్వాలంటరీ పాత్వే వచ్చేసేసి చిన్నదిగా ఉంటుంది, అది బ్రెయిన్ దాకా తీసుకుపోదు. కానీ వాలంటరీ పాత్వే మాత్రం పెద్దగా ఉంటుంది కాబట్టి అది బ్రెయిన్ దాకా కమ్యూనికేషన్ చేస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, అసలుకి నౌ లెట్ us to see what pathways actually are. అసలుకి ఈ ఏవైతే ఈ నర్వ్స్ ఉన్నాయో అసలుకి అవి వెళ్ళే పాత్వే ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దామని చెప్తున్నాడు. ఓకే, మనం చిల్డ్రన్ దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏం చెప్పాడు అని మనం చూసినట్లయితే ద రిఫ్లెక్స్ ఆర్క్ గురించి చెప్తున్నాడు. ఈ రిఫ్లెక్స్ ఆర్క్ గురించి మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్. ఇక్కడ వచ్చేసేసి రెడ్ కలర్లో ఉన్న నర్వ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ రెడ్ కలర్లో ఉన్న నర్వ్స్ ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, మోటార్ నర్వస్ అంటున్నాడు. అంటే యాక్షన్ జరిగేవి అనేసి మూమెంట్ని ఇచ్చేవి. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇన్నర్ నర్వ్స్ గురించి చెప్తున్నాడు. ఓకే, ఇది తర్వాత వచ్చేసి స్పైనల్ కార్డ్ నర్వ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి సెన్సరీ నర్వ్ వచ్చేసేసి మనం చూసినట్లయితే స్కిన్ ద్వారా వెళ్ళేది కదా, ఇది కూడా మనకి కనిపిస్తుంది కదా. వీటన్నిటిని మనకి ఏమని చెప్పాడు ఇక్కడ, రిఫ్లెక్స్ ఆర్క్ అని చెప్పాడు. అయితే చిల్డ్రన్
ఇక్కడ మనకేం చెప్తున్నాడు అంటే 19th సెంచరీ, ఎండ్ ఆఫ్ ద 19th సెంచరీ దాకా కూడా మనకి ఈ పాత్వే గురించి మనకి తెలియదని చెప్తున్నాడు. ఎలా ఇన్ఫర్మేషన్ని పిక్ చేసుకొని అవి ఎక్కడ దాకా తీసుకెళ్తాయి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, టు బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్, ఈ బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్ దగ్గరికి కానీ తీసుకెళ్తాయి అనేసి. ఇక్కడ మనం చూడండి చిల్డ్రన్, నేను ఇక్కడ ఒక మీకు పిక్చర్ చూపిస్తున్నాను. ఇదంతా కూడా మన స్పైనల్ కార్డ్ అని చెప్పుకుంటాం కదా, అంటే లెగ్స్కి సంబంధించిన ఏరియా మొత్తం కూడా ఈ స్పైనల్ కార్డులో ఎక్కడ రీచ్ అయితే చాలన్నమాట. అలాగే మనం చూసినట్లయితే మన హ్యాండ్స్కి వచ్చేసి కూడా ఇక్కడ ఉన్న స్పైనల్ కార్డులు రీచ్ అవుతాయి. ఇవన్నీ వచ్చేసి మన బాడీ పార్ట్స్లో. ఓకే, అయితే ఇలాగా ఉన్న స్పైనల్ కార్డ్లోదే ఒకటి మనకి ఇక్కడ చూపించాడు. అదే ఇన్నర్ నర్వస్ సిస్టమ్ వచ్చేసేసి ఆ స్పైనల్ కార్డ్లో ఒక చిప్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ స్పైనల్ కార్డ్కి రీచ్ అవుతాయి అని చెప్తున్నాడు. అంటే అవి డైరెక్ట్గా బ్రెయిన్ దాకా వెళ్ళకుండా స్పైనల్ కార్డ్కి రీచ్ అయినా కానీ సరిపోతుంది అనేసి మనకి అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా మెసేజ్ అన్నది ఏమవుతుంది, ఎక్కడైతే డిఫెక్టింగ్ ఏరియా నుంచి ఎఫెక్టింగ్ ఏరియా దాకా ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ అవుతుంది అనమాట. అదే మనకి చిల్డ్రన్, కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇఫ్ యూ యాక్సిడెంట్లీ టచ్ ఏ వెరీ షార్ప్ సర్ఫేస్ విత్ యువర్ ఫీట్, మనకి ఒకవేళ ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా సర్ఫేస్ మీద బాగా రాళ్ళు ఉన్న చోట కానీ లేకపోతే ముళ్ళు ఉన్న చోట కానీ మనం యాక్సిడెంటల్గా ఒకవేళ మనకు తెలియకుండా వాటి మీద మనం కాలు వేస్తే ఏమవుతుందని చెప్తున్నాడు, మన ఫీట్ అన్నది వాటికి తగిలితే ఏమవుతుందని చెప్తున్నాడు. ఆటోమేటిక్గా ఫస్ట్గా మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్, రిఫ్లెక్స్ ఆర్క్ ఇచ్చాడు కదా, ఇదంతా రిఫ్లెక్స్ ఆర్క్స్ సిస్టమ్ అనమాట. వెంబటనే ఫస్ట్ మనం దేనికి ఏ నర్వ్కి తెలుస్తుంది అని మనం చూసినట్లయితే సెన్సరీ నర్వ్కి తెలుస్తుంది. సెన్సరీ నర్వ్ ఇక్కడ ఏంటి అని మనం చూసినట్లయితే స్కిన్ని మనం సెన్సరీ నర్వ్గా చెప్పుకుంటున్నాం కదా, సెన్సరీ ఆర్గాన్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ సెన్సరీ నర్వ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అది ఎక్కడికి పాస్ చేస్తుంది అని చెప్తున్నాడు, ఇక్కడ మనం చూస్తున్నాం కదా స్పైనల్ కార్డ్కి ఆ మెసేజ్ని పాస్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వెంబటనే ఏం జరుగుతుంది, మనం చూసినట్లయితే ఇన్నర్ నర్వ్కి ఇన్ఫర్మేషన్ జారుతుంది. ఆ ఇన్నర్ నర్వ్కి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ జరుగుతుందో వెంబటనే దానికి యాక్షన్ జరగాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మోటార్ నర్వ్కి ఇన్ఫర్మేషన్ అన్నది వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి ఏమని రియాక్షన్ జరగమని, అంటే మనం ఆ లెగ్ని తీసేయాలి అని చెప్పడానికి. కాబట్టి వెంబటిని మనం ఏం చేస్తామంటున్నాడు, ఎఫెక్టర్ మజిల్స్ ఏమవుతాయి, అవి ఆ సర్ఫేస్ మీద వేసిన కాళ్ళు వెంబటి అవి మనం తీసేస్తాం అనమాట. అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఇలా జరిగే సిస్టాన్ని మొత్తాన్ని కలిపి ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, సచ్ ఏ సింగిల్ pathway going up to the spinal cord from detectors and returning to effector is a రిఫ్లెక్స్ ఆర్క్ అని చెప్తున్నాడు. ఇలా జరిగే మొత్తాన్ని కలిపి మనం ఏమని చెప్పుకుంటున్నామో రిఫ్లెక్స్ ఆర్క్గా చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, చిల్డ్రన్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా. అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఏం అడిగాడు ఇక్కడ, వాట్ అదర్ ఎఫెక్టర్ వుడ్ యాక్ట్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్తున్నాడు. ఈ విధంగా జరిగేవి ఇంకేవైనా కానీ ఉన్నాయా అని మనం చూసినట్లయితే మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు చిల్డ్రన్, విత్ డ్రా అవర్ హ్యాండ్స్, మన హ్యాండ్స్ని మనం కొన్నిసార్లు వెనక్కి తీసుకుంటాం. వెన్ అవర్ ఫింగర్స్ టచ్ హాట్ ఆబ్జెక్టివ్, ఒకవేళ బాగా వేడి పదార్థాలను మనం తాకినప్పుడు కానీ లేకపోతే ఏదైనా షార్ప్ థింగ్స్ మన చేతికి తగిలినప్పుడు కానీ మనం ఏం చేస్తాం, మన హ్యాండ్స్ని విత్డ్రా చేసుకుంటాం కదా, ఆ విధంగా టైమింగ్లోని. అలాగే మనం చూసినట్లయితే క్లోజింగ్ ఐస్ వెన్ ద బ్రైట్ లైట్ ఈజ్ ఫోకస్ ఆన్ అవర్ ఐస్ కదా, ఎప్పుడైతే బ్రైట్ లైట్స్ అన్నవి మన ఫేస్ మీద పడినప్పుడు మనం ఏం చేస్తాం, మన ఐస్ని క్లోజ్ చేసుకుంటాం. అలాగే ఏమైనా కానీ హౌస్ ఫ్లైస్ కానీ అలాంటివి కూడా మన కంటి దగ్గరలోకి రావడంతో ఏం చేస్తాం, మనము మన ఐస్ని క్లోజ్ చేస్తాం. ఇలాంటివి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా మనం చెప్పాలంటే మనము తుమ్మేటప్పుడు మనకి ఏదైనా డస్ట్ అన్నది మన నోస్లోకి ఎంటర్ అయినప్పుడు అలాంటి టైమింగ్లో కూడా మనం ఏం చేస్తే ఇలాంటివి జరుగుతాయి. అలాగే కొన్నిసార్లు కాఫ్ ఎందుకు వస్తుంది, ఇలాగే మనం చూసినట్లయితే ఏదైనా డస్ట్ అన్నది మనం నోస్లోకే కానీ లేకపోతే మన మౌత్లోకే కానీ వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుంది, మనకు కాఫ్ అన్నది వస్తుంది కదా. ఇలాంటివన్నీ కూడా మనము ఇలాంటి ఎఫెక్టర్ వుడ్ బి
యాక్ట్ అండర్ దీస్ సర్కమ్స్టాన్స్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, వాట్ డస్ దిస్ టెల్స్ అస్ అబౌట్ ద అసోసియేషన్ ఆఫ్ నర్వస్. చిల్డ్రన్, అసోసియేషన్ నర్వస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ చిల్డ్రన్ ఇక్కడ వచ్చేసి అసోసియేషన్ నర్వస్ ఏ విధంగా వర్క్ చేస్తాయి అని మనం చూసినట్లయితే ఫస్ట్గా మనకి ఏం చెప్తున్నాడు, ఈ స్పైనల్ కార్డ్ ఇదంతా వచ్చేసి మనం స్పైనల్ కార్డ్ ఏరియా అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ స్పైనల్ కార్డ్ ఏరియాకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అని అంటే ద సెన్సరీ నర్వ్ నుంచి అని చెప్పుకున్నాం. సెన్సరీ నర్వ్కి మేక్స్ కనెక్షన్ విత్ ద అదర్ నర్వస్ ఇన్ ద గ్రే మ్యాటర్. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఈ సెన్సరీ నర్వ్ ఉందో ఇదేం చేస్తుంది, ఈ స్పైనల్ కార్డ్లో ఉన్న ఇన్నర్ నర్వ్నే మనం అసోసియేషన్ నర్వ్గా చెప్పుకుంటున్నాం చిల్డ్రన్ ఇక్కడ. ఓకే, ఈ ఇక్కడ ఎక్కడుంది అసోసియేషన్ నర్వ్ అని చెప్పుకుంటే అది ఇన్నర్ నర్వ్నే మనం అసోసియేషన్ నర్వ్ అని చెప్తున్నాం. ఓకే, దానికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే అక్కడి నుంచి ప్రాసెస్ అన్నది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ అయింది, తర్వాత జనరేట్ ద రెస్పాన్స్ అన్నది కూడా అక్కడి నుంచే మనకి మోటార్ నర్వ్కి వస్తుంది అనేసి జరుగుతుంది అనమాట. దాన్ని మనం ఏమని చెప్తున్నాం, ఎఫెక్టర్ మజిల్ దగ్గర దాకా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అయినట్లుగా కనిపిస్తుంది. అదే మనకి దీనికి ఆన్సర్ అనమాట. ఓకే, చిల్డ్రన్, దీన్ని బట్టే మనకి ఇక్కడ ఏం చెప్పాడు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని మనం చూసినట్లయితే మనము ఒకవేళ రన్నింగ్ అప్స్టేర్స్ అంటే మనము స్టెప్స్ ఎక్కుతున్నాం అనుకోండి, ఆ టైమింగ్లో ఏమని చెప్తున్నాడు, ఇఫ్ యూ స్టార్ట్ టు థింక్ అబౌట్ వేర్ యూ ఫీట్ ఆర్ గోయింగ్ యూ ఆఫ్టెన్ స్టంబుల్. ఒకవేళ నేను ఈ స్టెప్ మీద ఇవ్వాలి అనుకుంటే చిన్నగా మనం చూసుకుంటా స్టెప్స్ ఎక్కామనుకోండి, మనం ఏమైపోతామంటున్నాడు, స్టంబుల్ అంటే మనం పడిపోతామని చెప్తున్నాడు. అలా కాకుండా ఆటోమేటిక్గా మనం స్టెప్స్ అన్నీ ఎక్కగలుగుతాము, దిగగలుగుతాము. కానీ ఇలా జరగటానికి కారణం ఏంటి అని అంటే మన మజిల్స్ అన్నీ కూడా స్పైనల్ కార్డ్కి లేకపోతే బ్రెయిన్కి కనెక్ట్ అయిన నర్వ్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అలా వర్క్ అన్నది జరిగిపోతూ ఉంటుంది, యాక్షన్ అన్నది జరిగిపోతుంది అని చెప్తున్నాడు. ఇలా జరగటానికి కారణం ఏంటి అని అంటే ఈ 2 పాత్వేస్ని బట్టే అని చెప్తున్నాడు. ఆ 2 పాత్వేస్ ఏంటి అని మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం కదా చిల్డ్రన్, ఇన్నర్ వాలంటరీ సిస్టమ్ ఒకటి, తర్వాత వాలంటరీ పాత్వేస్, ఇన్వాలంటరీ పాత్వే. ఈ రెండింటిని బట్టే మనం ఇలా చేయగలుగుతాము అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, దాన్ని మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు చిల్డ్రన్, మోస్ట్ యాక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ ఆర్ యాక్చువల్లీ కంట్రోల్డ్ టుగెదర్ బై వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ పాత్వేస్ అనేది చెప్తున్నాడు అనమాట. చిల్డ్రన్, మనం అనుకోవచ్చు అసలుకి వాలంటరీ అండ్ ఇన్వాలంటరీలో ఇన్ఫర్మేషన్ అదే మనకి ఇక్కడ స్టిమ్యులస్ టు రెస్పాన్స్ కదా, ఇలాంటిది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అని మనం చూసినట్లయితే మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ అబౌట్ 100 మీటర్స్ పర్ సెకండ్. 100 మీటర్స్కి ఒక సెకండ్కి వచ్చి 100 మీటర్స్ దాకా కూడా ఇన్ఫర్మేషన్ అన్నది ఏమైపోతుంది, అంత ఫాస్ట్గా అన్నది పాస్ అవుతుంది అనేసి చెప్తున్నాను అనమాట. అంత ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేసి, ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అలాగే దాన్నే మనం స్టిమ్యులస్ అంటున్నాం. అలాగే రెస్పాన్స్ కూడా అంతే ఫాస్ట్గా జరుగుతుంది అనేది చెప్తున్నాడు అనమాట. ఓకే, చిల్డ్రన్, ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్ బట్టి మనకి ఏం అర్థమైంది అని మనం చూసినట్లయితే మన మూమెంట్స్ కానీ మన బాడీ బ్యాలెన్సింగే కానీ తర్వాత మనం చేసే ఏదైనా యాక్షన్ అంటే వర్క్ కానీ తర్వాత ప్రతి ఒక్క యాక్షన్ కూడా కోఆర్డినేషన్ని పట్టే జరుగుతుందని, ఆ కోఆర్డినేషన్ కూడా దేనివల్ల అని మనం చూసినట్లయితే మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నవి వాలంటరీ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ కంట్రోల్డ్ బై నర్వస్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. ఇలాగ వీటి వల్లే జరుగుతుందని మనకు అర్థమైంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే అసలుకి నర్వ్స్ అన్నాయి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వరకు వెళ్తాయి, అవి ఎక్కడ నర్వ్స్ ఆర్గనైజ్డ్, అసలు ఎక్కడ ఆర్గనైజ్ అవుతాయి, ఎక్కడికి వెళ్తాయి అన్న దాన్ని బట్టేసి ఈ నర్వ్ సిస్టాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడని చెప్తున్నాడు చిల్డ్రన్. అవే 2 పార్ట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్గా ఒకటి మనకు కనిపిస్తుంది. అలాగే సెకండ్గా మనం చూసినట్లయితే చిల్డ్రన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్గా కనిపిస్తుంది. ఓకే, అయితే సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనం చూసినట్లయితే ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి అని మనం చూసినట్లయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్
ఇంక్లూడ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ అండ్ తర్వాత స్పైనల్ కార్డ్ అన్నవి వీటి యొక్క కోఆర్డినేషన్ వల్లే ఈ ఫంక్షన్స్ అన్నవి జరుగుతాయి అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. అందులో అసలుకి బ్రెయిన్ యొక్క వర్క్ ఏంటి, అసలు బ్రెయిన్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే.